ఇండియన్ ఓషన్ ఇప్పుడు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తోంది. భారత్కు దగ్గరలో ఉన్న ఈ సముద్రంపై ఆధిపత్యం కోసం చైనాతో పాటు అమెరికా కూడా ప్రయత్నిస్తుంది. అసలు హిందూ మహాసముద్రం ఎందుకింత కీలకం? ఈ రోజు బయట న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో హిందూ మహాసముద్ర తీరంలో దాదాపు 36 దేశాలు ఉన్నాయి. 35% ప్రపంచ జనాభా ఇక్కడే ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా ఈ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 నౌకలు హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తాయి. అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అన్నిటికీ మించి ఇండియన్ ఓషన్ లో నేచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే 50% ఆయిల్, గ్యాస్ రిసోర్సెస్ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అందుకే వ్యూహాత్మకంగా అన్ని దేశాలకు ఈ ప్రాంతం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం చైనా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. భారీగా యుద్ధ నౌకలను కూడా మోహరించింది. స్థానికంగా బలహీనమైన దేశాలు అంటే శ్రీలంక, మాల్దీవ్స్ వంటి దేశాలను టార్గెట్ చేసుకుని ఆ దేశాలకు రుణాలు ఇచ్చి తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తోంది. అటు అగ్రరాజ్యం అమెరికా కూడా ఇండియన్ ఓషన్ లో పట్టు సాధించాలని చూస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేసేందుకు భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు క్వాడ్ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో క్వాడ్ సమావేశం కూడా జరిగింది. అయితే అమెరికా, భారత్ తో పాటు ఇతర దేశాలతో కలిసి మొట్టమొదటిసారి హిందూ మహాసముద్రంపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు యుఎస్ మంత్రి కుర్ట్ కాంబెల్ వెల్లడించారు. ఇందుకోసం భారత్ తో కలిసి పనిచేసేందుకు యుఎస్ రెడీ అని తెలిపారు. మరోవైపు శ్రీలంకను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్న చైనాకు ఒక ఎదురుదెబ్బ తగిలింది. లంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన మరుసటి రోజే అనురకుమార దిశనాయకే పొరుగు దేశాలతో సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాల మధ్య తాము నలిగిపోదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. భౌగోళిక రాజకీయ శత్రుత్వాల మధ్య చిక్కుకునే పరిస్థితులకు కొలంబో వీలైనంత దూరంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భారత్, చైనాతో సంబంధాలను నేషనల్ పీపుల్స్ పవర్ ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలని నిర్ణయించిందని వెల్లడించారు. సో దీన్ని బట్టి శ్రీలంక ఇప్పుడు భారత్ కు వ్యతిరేకంగా చైనాకు సపోర్ట్ చేసే ఛాన్స్ లేదు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్, అమెరికా ఆధ్వర్యంలోని క్వాడ్ కూటమితో సవాళ్లను ఎదుర్కొంటున్న చైనాకు ఇప్పుడు శ్రీలంక అధ్యక్షుడి వ్యాఖ్యలతో కొత్త తలనొప్పి వచ్చినట్లయింది. ఇన్నాళ్లు స్నేహం, వ్యాపారం అనే పేర్లతో శ్రీలంక కేంద్రంగా భారత్ పరిధిలోని హిందూ మహాసముద్ర ప్రాంతంలో పాగా వేయాలని ప్రయత్నించిన డ్రాగన్ కు ఇకపై ఆటలు సాగేలా లేవు. మరి శ్రీలంక తటస్థ వైఖరిని అదునుగా చేసుకుని భారత్ చైనాకు చెక్ పెడుతుందా? డ్రాగన్ శ్రీలంక అండ్ హిందూ మహాసముద్రంపై పట్టు కోల్పోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. దాంతోపాటు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.